పేరు పేరున నమస్కారం. నేను జమాల్పూర్ రమేష్ ఆర్యకర్త సంఘం అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ ఎలక్షన్లో మా ఓటర్స్ ఆర్యకర్త కుల బంధువులు అందరూ ఇంత ఎండాకాలంలో ఎండను లెక్క చేయకుండా వాళ్ళు పాల్గొనడం జరిగింది. పర్సంటేజ్ 85.44% ఎలక్షన్ జరిగింది. ఇందులో మా ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్షన్ కమిషనర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చాలా సహకరించారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళు ఎట్లా సహకరించిందంటే మేము వాళ్ళకు చెప్పలేనంతగా సహకరించారు. సార్ మీకు ఒక్కొక్కసారి మీ పార్టీ మొత్తంకి, మీ స్టాఫ్ మొత్తంకి పేరు పేరున ధన్యవాదాలు సహకరించినందుకు. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు. ఈ ఎలక్షన్లో అందరూ గెలుపుకోవటం ఎవరికైనా సాధ్యమే. అందరూ ఏ అభ్యర్థి గెలిచినా ఓటమి చెందినా కలిసికట్టుగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని ఆర్యకట్కి కుల బంధువులకు నేను కోరుతున్నాను. శాంతియుతంగా ఎలక్షన్ జరిపినందుకు పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ. ఈరోజు నగర ఆర్యకర్త సంఘం నిజామాబాద్ ఎలక్షన్లు జరిగినాయి. చాలా ధన్యవాదాలు. ప్రజలు భారీ ఎత్తున వచ్చి ఎండనక భారీ 85.44% ఓటింగ్ అయింది. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగాలు, హైకమాండ్లు అందరూ కలిసి చాలా మంచిగా చేశారు ఎలక్షన్స్. మరియు మీడియా మిత్రులు, పోలీస్ బృందము అందరూ బాగా ప్రశాంతంగా జరిగింది ఎలక్షన్స్. అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈరోజు నిజామాబాద్ నగర ఆర్యకర్త సంఘం ఎన్నికలు జరిగినాయి. ఇందులో ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యత మాకు గత 20 రోజుల కింద ఇవ్వడం జరిగింది. హైకమాండ్ ఆర్యకర్త సంఘం హైకమాండ్ సభ్యుల ద్వారా మాకు ఈ యొక్క ఎన్నికల బాధ్యత ఇవ్వడం జరిగింది. మేమంతా కూడా ఆర్యకర్త ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ వాళ్ళం. అయితే మా ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపు నుంచి ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలో మేము ఎన్నికల ఓటర్ కార్డు నుంచి తర్వాత ఎలక్షన్ అయ్యే వరకు కూడా మొత్తం కూడా బాధ్యత చివరి వరకు తీసుకున్నాము. అయితే ఈ ఓట్లన్నీ కూడా ఎలక్షన్ సజావు జరగడానికి ఆర్యకర్త కుల బంధువులు కూడా సహకరించినందుకు మా సిబ్బంది అందుకు ఎలక్షన్ సిబ్బందికి, తర్వాత మా ఎలక్షన్ అధికారికి, తర్వాత హైకమాండ్ సభ్యులకు, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ యొక్క ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించినాము. ఓట్లతో ఓటరు వచ్చి ఓట్లు వేయడం జరిగింది. ఇది తెలంగాణలోనే నిజామాబాద్ మట్టుకే జరుగుతుంది. వేరే దగ్గర ఎక్కడ కూడా ఓట్లతోటి ఎలక్షన్ అనేది జరగదు. ఎక్కడ జరిగినా కూడా యునామినస్ తిరుగుతాయి, ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయి. కానీ ఓట్లతోటి గెలవడము, అది ప్యానెల్ వైజ్గా నిలవడము చాలా బాహాబాయిగా, చాలా పకడ్బందీగా ఎలక్షన్ జరుగుతాయి. కాబట్టి దీనికి చాలా పకడ్బందీగా
నిర్వహణ చేయడం జరుగుతుంది. మాకు పెద్దలు హైకమాండ్ సభ్యులు, ప్రస్తుతం హైకమాండ్ సభ్యులుగా ఉన్న శ్రీ నెహ్రూ గారు మాకు చాలా ఈ ఎన్నికల బాధ్యత నిర్వహించడానికి ఆయన సహకరించారు, ముందు నుంచి సహకరిస్తూ చేశారు. ఈ యొక్క ఎన్నికల బాధ్యత మేము మొత్తానికి ఎన్నికల బాధ్యత ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు తీసుకున్నాము. అందులోకి ఇప్పుడు మా ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపు నుంచి ఎన్నికల అధికారిగా ఎన్నికైన బాధ్యత తీసుకున్న శ్రీ బిల్లి హుసేని గారు మాట్లాడతారు. ఆర్యకటిక సంఘం తరపున ఈరోజు పట్టణ స్థాయిలో ఎన్నికలు జరగడం జరిగింది. అయితే ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి మా కుల బంధువులైనటువంటి గౌరవనీయులు హైకమాండ్, నిజామాబాద్ హైకమాండ్ మా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను మొత్తాన్ని కూడా మమ్మల్ని అంటే ఉద్యోగస్తులను ఆర్యకట్టిక ఉద్యోగస్తులు మీరు ముందు ఉండి నడిపించాల్సిందిగా నిజామాబాద్ హైకమాండ్ మాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి అతిపెద్ద బాధ్యతను మేము గౌరవంగా స్వీకరించి ప్రతి విషయంలో కూడా మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా ఎన్నికలు సజావుగా జరుగుతాయో, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయో అదే రీతిలో హైకమాండ్ మరియు కుల బంధువుల యొక్క సహకారంతో ప్రతి విషయాన్ని వాళ్ళతో చర్చించి కూలంకషంగా ఓటర్ లిస్టును తయారు చేసిన స్థాయి నుంచి ఓటింగ్ జరిగే ప్రక్రియ వరకు ప్రతి విషయాన్ని చాలా నియమ నిబంధనలు తీసుకొని ఈరోజు 28/4/2025 రోజున సోమవారం 8 గంటలకు మా ఎలక్షన్ ఓటింగ్ను ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు ఈ ఓటింగ్ ప్రక్రియను ముగించడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి మొత్తం ఎలక్షన్లో అంటే ఓట్లలో మొత్తం కూడా 845 ఓట్లు ఉండగా దానిలో 722 ఓట్లు పోలే జరిగింది. ఆ పోలింగ్ శాతం మొత్తం కూడా 85.44% ఉన్నది. ఈరోజు ఇరు ప్యానెళ్ల వారు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ ప్యానెల్లో వారి యొక్క భవితవ్యం అనేది ఇంకొద్దిసేపట్లో మనకు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇటువంటి అతిపెద్ద బాధ్యతను నిజామాబాద్ నగర ఆర్యకట్టిక హైకమాండ్ మాకు అప్పగించడం, మేము ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి విషయంలో వాళ్ళకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ విషయాన్ని ఇంతతో ముగిస్తున్నాను.
ఎన్నికలు జరగడం జరిగింది. అందులో జమాల్పూర్ రమేష్ అనే నేను గెలుపు పొందడం జరిగింది. నా మీద నమ్మకం ఉంచి నాకు భారీ మెజార్టీతో గెలిపించిన కుల బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఈరోజు ఎదుటి వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ నా మీద కేసులు పెట్టి నాకు టౌన్కి తీసుకెళ్ళి లోపడేటందుకు చూసినా కానీ ప్రజలు గ్రహించిండ్రు, నిజాయితీని గెలిపించిండ్రు. కుల సభ్యులు నా ఎంబటి ఉంది, నా మీద నమ్మకం పెట్టి నన్ను గెలిపించినందుకు కుల సభ్యుల పేరు పేరున ధన్యవాదాలు. నేను కులంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని సంఘం అభివృద్ధి కోసం పాటుపడతానని నేను సభాముఖంగా మా కుల సభ్యులందరూ ముంగట నేను వాగ్దానం చేస్తున్నా. మనం గెలుపుకోవటం సాధ్యమే. ఇవి ఇలా ఉంటాయి, రేపు ఉంటాయి. కాబట్టి మనము ముందు దృష్టి మన అభివృద్ధిపై పెట్టాలా, కులం సమస్యలపై పెట్టాలా, మన ఎస్టీ సమస్యలపై పెట్టాలా. మన దాంట్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద దృష్టి పెట్టాలా, లోన్ల మీద పెట్టాలా. ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమం ఉన్నాయి. దయచేసి మనము ఇలా గెలిచినామని ఖుషి కాదు, రేపు ఓడిపోయినామని బాధ కాదు. మనం గెలిస్తే అందరినీ తీసుకొని, ప్రతి ఒక్కరిని తీసుకొని, అపోజిషన్ని తీసుకొని నేను అభివృద్ధి కోసం నడుస్తానని మాట ఇస్తున్నాను. జై గారే కట్టే.